భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతున్నాయి. నిన్న అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. సంకీర్ణ కూటమిలోని జేఎంఏ, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో రాంచీ చేరుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు రాంచీలోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందినట్లు తెలిపాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఇదే సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుండి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, జార్ఖండ్ సీఎం సోరెన్ను అరెస్ట్ చేస్తారనేది వాస్తవమా? అసలు ఈడీ విచారిస్తుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన నిన్న గత 2 రోజుల నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. నిన్న ఆయన ఢిల్లీ నుంచి రాంచీకి ఏదైతే జార్ఖండ్ కు రోడ్డు ద్వారా వెళ్లారు. సో అందులో భాగంగానే ఆయన ఈడీ విచారణకు రాలేదంటూ ఆయన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒక్కసారిగా ఈ రోజు మధ్యాహ్నం రాంచీలో ఆయన ప్రత్యక్షమయ్యారు. తన నివాసంలోని మంత్రులు, జేఎంఎం ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన సతీమణి కల్పన కూడా హాజరని తెలుస్తుంది. సో ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. సో ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ నెల 27న ఆయన సుదీర్ఘంగా విచారించింది. 29 లేదా 31 అందుబాటులో ఉండాలని ఈడీ అధికారులు ఆయనకు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వచ్చారు వ్యక్తిగత పనుల మీద. కానీ ఢిల్లీలో ఆయన అధికారిక నివాసంలో ఆయన అందుబాటులో లేకపోవడం, ఆయన 18 గంటలకు పైగా ఎవరికి ఫోన్ చేయకపోవడం ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత ఈడీ అధికారులు ఆయన ఇంట్లో దాదాపు 15 గంటల పాటు సోదాలు చేశారు. ఈ సందర్భంలో 2 BMW కార్లు, విధంగా 30 లక్షలకు పైగా క్యాష్ నగదు రికవరీ చేస్తున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా రికవరీ చేసుకుని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు పార్టీ అటు ఈడీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే జేఎంఎం సంబంధించిన కార్యకర్తలు, ఎమ్మెల్యేలంతా రాంచీకి చేరుకున్నారు. సో ఈడీకి వ్యతిరేకంగా వాళ్ళు ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణిని కల్పనను సీఎం గా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే 14 మంది అధికారులు ఈ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. ఈ భూ కుంభకోణంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. సో కాబట్టి ఈ కేసులో గతంలోనే ఆయనకు అనేక సార్లు ఈడీ అధికారులు విచారణ జరిపారు. పలు సందర్భాల్లో కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా ఆయన ఈడీ అధికారుల దగ్గర ఉన్న తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసులో ఆయన లోతులో ఇరుక్కుపోయారు కాబట్టి ఈయన అరెస్ట్ ఏ క్షణమైనా జరగవచ్చు. ఎందుకంటే ఆయన ఈడీ అధికారులకు సహకరించట్లేదు. నిన్న ఆయన అందుబాటులో లేకపోవడం, ఈ రోజు కూడా రాంచీలో ఆయన ఇంట్లో నివాసంలో ఒకసారి ప్రత్యక్షం అవడం, ఈడీ అధికారులు ఇంకా వెళ్ళలేదు. ఈ రోజు సాయంత్రం వరకు ఈడీ అధికారులు ఆయన నివాసానికి చేరుకుని ఆయనను మళ్ళీ ప్రశ్నించి ఆయన అరెస్ట్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. సో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన సతీమణిని కల్పనను మళ్ళీ ఆమెను చేసేందుకు సిద్ధమవుతున్నట్టు జరుగుతుంది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలతో, మంత్రులతో ఆయన మీటింగ్ నిర్వహించారు. సో ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం వరకు మనకు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.